నమస్తే, వెల్కమ్ టు టీ10. ప్రపంచంలో కోటీశ్వర్ల సంపద ఇంపడి ముబ్బడిగా పెరిగిపోతోంది. 2023తో పోలిస్తే గత సంవత్సరం వారి సంపద పెరిగి 15 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అంటే 2023లో కంటే 2024లో వారి సంపద 3 రెట్ల వేగంగా పెరిగిందన్నమాట. ప్రపంచంలోని కుబేరులందరూ సోమవారం కొలరాడోలోని స్కీ రిసార్ట్ పట్టణంలో వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేర్లపై ఓ ఆసక్తికరమైన అధ్యయనం వెలుగు చూసింది. ప్రతి ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం వార్షిక సమావేశం ప్రారంభమయ్యే రోజు ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థ అసమానతలపై ఒక నివేదిక విడుదల చేస్తుంది. 1990 నుండి పేదల సంఖ్యలో ఎలాంటి మార్పు రానప్పటికీ కోటీశ్వర్ల సంపద మాత్రం అమాంతం పెరిగిపోతుందని ఈ నివేదిక తెలిపింది. గత సంవత్సరం ఆసియాలో కుబేర్ల సంపద ఏకంగా 29,900 కోట్ల డాలర్లు పెరిగిందని, రాబోయే దశాబ్ద కాలంలో కనీసం 5 ట్రిలియనీర్లు ఉంటారని ఆక్స్ఫామ్ చెబుతోంది. ప్రపంచ కోటీశ్వర్ల జాబితాలో గత సంవత్సరం 204 మంది చేరారు. ప్రతి వారానికి సగటున సుమారు 4 వ్యక్తులు కుబేర్లు అవుతున్నారన్నమాట. గత సంవత్సరం ఒక్క ఆసియాలోనే కోటీశ్వర్ల జాబితాలో కొత్తగా 41 మంది చేరారు. ఉత్తర అమెరికా, యూరప్ లోని సంపన్న శక్తివంతమైన దేశాలలో నివసిస్తున్న 1% కుబేర్లు 2023వ సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థల ద్వారా యూరప్, ఉత్తర అమెరికా వెలుపల ఉన్న ప్రాంతాల నుండి గంటకు $30 మిలియన్ కొల్లగొట్టారని ఆక్స్ఫామ్ తన నివేదికలో తెలియజేసింది. కోటీశ్వర్ల సంపదలో 60% వారసత్వం, గుత్తాధిపత్యం, క్రోని సంబంధాల నుండి పొందినదేనని టేకర్స్ నాట్ మేకర్స్ పేరిట విడుదల చేసిన నివేదికలో ఆక్స్ఫామ్ ఎత్తి చూపింది. అత్యంత సంపన్నులైన వారి ఆర్జనలో ఎక్కువ భాగము గౌరవప్రదంగా పొందిందేమీ కాదని అంటూ అసమానతలను తగ్గించేందుకు, అధిక సంపదకు స్వస్తి పలికేందుకు, కొత్తగా పుట్టుకొచ్చిన దురతనాన్ని అంతం చేసేందుకు వీలుగా ప్రపంచంలోని కుబేర్లపై ఆయా దేశాల ప్రభుత్వాలు పన్నులు విధించాలని హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత ఏడాది కుబేర్ల సంపద రోజుకు సగటున $5.7 బిలియన్ చొప్పున పెరిగింది. 2023లో బిలియనీర్ల సంఖ్య 2,565 నుండి 2,769కి పెరిగింది. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన 10 మంది సంపద రోజుకు సగటున $100 మిలియన్ చొప్పున పెరిగింది. ఒకవేళ వారు రాత్రికి రాత్రే తమ సంపదలో 99% కోల్పోయినప్పటికీ వారు కోటీశ్వర్లుగానే మిగులుతారని ఆక్స్ఫామ్ తేల్చి చెప్పింది. నేడు అసమానతలు గరిష్ట స్థాయికి చేరటం వెనుక అక్రమ సంపద, వలసవాదం శక్తివంతంగా పనిచేస్తున్నాయి. కోటీశ్వర్ల సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరగటానికి కూడా ఇవే కారణం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కొందరి చేతిలో బందీగా ఉండిపోయింది. బిలియనీర్లకు అడ్డుకట్ట వేయటంలో జరుగుతున్న వైఫల్యం కారణంగా ట్రిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. కోటీశ్వర్ల సంపద మాత్రమే పెరగటం లేదు, దానితో పాటు వారి పెత్తనం కూడా పెరుగుతుందని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ చెప్పారు. కుబేరుడైన దేశ అధ్యక్షుడు, ఆయనను తీసుకొచ్చి మద్దతిచ్చిన ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి ఎలన్ మస్క్ ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను నడపబోతున్నారు. మేము ఈ నివేదికను ఒక మేలుకొల్పుగా అందిస్తున్నాం. కొద్ది మంది చేతిలో ఉన్న అంతులేని సంపద కారణంగా ప్రపంచంలోని సామాన్య ప్రజలు నలిగిపోతున్నారని అమితాబ్ బెహర్ తెలిపారు. ఆక్స్ఫామ్ అంచనా ప్రకారం కోటీశ్వర్ల సంపదలో 36% వారసత్వంగా వచ్చి పడింది. 30 సంవత్సరాల లోపు వయసున్నటువంటి ప్రతి కోటీశ్వరుడికి సంపద వారసత్వంగానే సంక్రమించిందని ఫోర్బ్స్ పరిశోధన తేల్చింది. ఇవాళ కోటీశ్వర్లుగా ఉన్న 1000 మంది రాబోయే 2-3 దశాబ్దాలలో $5.2 ట్రిలియన్ సంపదను తమ వారసులకు అప్పగిస్తారని యూబీఎస్ అనే అంతర్జాతీయ సంస్థ అంచనా. యూరప్ లోని అత్యంత సంపన్నులు పేద దేశాలను దోచుకోవటం, చారిత్రక వలసవాదం కారణంగా కుబేర్లయ్యారని ఆక్స్ఫామ్ తెలుపుతోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి ధనిక దేశాలు 69% ప్రపంచ సంపద పైన, 77% కోటీశ్వర్ల సంపద పైన పెత్తనం చెలాయిస్తున్నాయి. ప్రపంచ కుబేరుల్లో 68% సంపన్న దేశాల్లో నివసిస్తున్న వారే. అయితే ప్రపంచ జనాభాలో వారి సంఖ్య కేవలం 21% మాత్రమే. విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం ప్రతి దేశంలోనూ డబ్బు అవసరం అవుతుంది. కానీ ఆ సొమ్ము సంపన్నుల బ్యాంకు ఖాతాలకు చేరుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థకే కాకుండా మానవ జాతికి కూడా నష్టదాయకమేనని బెహర్ తెలిపారు. రోజుకు కేవలం $6.85 జీవిస్తున్న వారి సంఖ్యలో 1990 నుండి పెద్దగా మార్పేమీ రాలేదని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. అయితే కోవిడ్ సమయంలో అంటే 2021లో కూడా కోటీశ్వర్ల సంపద $5.8 ట్రిలియన్ మేర పెరిగింది. ఇది ఇవాళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.